హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ నేను మీ షన్విత. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ఒక రీల్ అయితే మస్తు చక్కర్లు కొడుతుంది. యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఇన్స్టా ఓపెన్ చేసినా ఓ పిల్లగా ఎంకటి. మరి ఆ పిల్లగాని వెనకాల ఒక పిల్ల డాన్స్లు వేసుకుంటా ఆ పిల్లగాని చుట్టూ తిరిగింది కదా. ఆ పిల్ల అయితే ఇప్పుడు మనతో పాటు ఉంది. ఆ పిల్లతో మాట్లాడదాం. హాయ్ పూజ, హాయ్ అండి. ఎలా ఉన్నారు? డూయింగ్ గ్రేట్. మీరు? చాలా బాగున్నా. లైఫ్ ఎలా ఉంది? చాలా బాగుంది. అంటే నార్మల్ పూజ నుంచి అరే పూజరా అనే స్టేజ్కి వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది మరి? ఎగ్జైటింగ్ ఉంది. ఓకే. మ్మ్. ఫస్ట్ కొత్తగా అనిపిస్తుంది ఫస్ట్లీ ఇదంతా నాకు. ఎక్కడ చూసినా రికగ్నైజ్ చేయడం. జనరల్గా రోడ్ పైన వెళ్తూ ఉంటాం, షాపింగ్కి అటు ఇటు వెళ్తూనే ఉంటాం. నార్మల్గా వెళ్తాం, షాపింగ్ చేసుకొని అవును. వస్తాం. ఈ మధ్యలో ఇంకా ఎవరైనా రికగ్నైజ్ చేస్తే ఆ హ్యాపీ మూమెంట్ ఇంకా వేరుంది. అవునా? ఆ. ఓకే. అసలు ఈ ఫీల్డ్‌కి రాడానికి ఫస్ట్ ఛాన్స్ ఎవరిచ్చారు మీకు? ఫస్ట్ ఛాన్స్ వల్లి సార్, తేరీ మేరీ కథ ప్రొడ్యూసర్. ఓకే. సో ఆయన ఇచ్చారు ఫస్ట్ ఛాన్స్. ఓకే. ఫస్ట్ సాంగ్ ఏంటి మరి? తేరీ మేరీ కథ నా ఫస్ట్ సాంగ్. ఓకే. అంటే ఏమైనా సాంగ్ వచ్చా పాడడానికి? వచ్చు. ఓకే. ఒక 2 లైన్స్ పాడాలి ఇప్పుడు మాకు. నా ఫస్ట్ సాంగా? అవును. ఓకే. ఓ తేరీ మేరీ కథ రాసిండు దేవుడు కదా, ఆయనకేం తెలుసు నా బాధ. ఓ తేరీ మేరీ కథ ఒకటయ్యే పెళ్ళితో కదా, నీకేం తెలుసు నా బాధ. ఎంత ప్రేమించాను, ఎంత పూజించాను, నాకు తప్ప ఎవరికి తెలుసే. నువ్వు కోరుకుందే జరగని, నిన్ను కోల్పోతున్నని, నువ్వు చిన్నబోతే చూడలేనే. రాసుంటే నా రాతలు సీత, దాటవుగా నే గీసిన గీత. ఓకే. ఇప్పుడు మీరు పూజ 2 లైన్స్ పాడమన్నారు, నేను 6 లైన్స్ పాడేదాన్ని అనుకున్నా. పర్లేదు. ఎందుకంటే ఇప్పుడు పూజ డాన్సే కాదు సాంగ్స్ కూడా పాడుతుంది అని తెలియాలి కదా అందరికి. ఓకే. ఇప్పుడు ఆఫర్ వచ్చేస్తది మరి మీకు. నేను ఏమైనా యాక్సెప్ట్ చేయను అనుకుంటా వస్తే. ఎందుకు? ఈ వాయిస్‌తో నేను ఎళ్లి పాడితే పాపం సింగర్స్‌ని చిన్నబుచ్చినట్టే ఇంకా. అంతే అంటారా? లేదు బాగుంది మీ వాయిస్. థ్యాంక్ యూ. ఓకే. ఇప్పుడు మీకు బ్రేక్ ఇచ్చిన సాంగ్ అంటే 'ఓ పిల్లగా వెంకటి.' దీనికి ముందు అవును. ఇంకేదైనా సాంగ్ ఉందా? దీనికి ముందు చాలా సాంగ్స్ చేశాను. ఓకే. ఒక 50 వరకు చేసుంటా. 45, 50 వరకు చేసుంటా. కానీ పేరొచ్చింది మాత్రం దీంతో ఎక్కువొచ్చింది. దీంతో ఎక్కువొచ్చింది. అంటే ఫోక్‌లో బానే నేముంది. ప్రీవియస్‌గా నేను చేసిన సాంగ్స్ అన్నీ మంచి హిట్సే ఉన్నవి. ఇది బాగా వైరల్ అవ్వడంతో ఇంకా బయట గూడా కొంచెం వచ్చింది. ఓకే. ఇప్పటివరకు ఎన్ని సాంగ్స్ చేశారు మీరు? ఇప్పటి వరకు ఒక 60 వరకు చేసుంటా. 60+. 60+. నీ ఏజ్ ఎంత? 18. 60+ సాంగ్స్ చేసావా? ఆ! ఓకే. స్టడీ ఏంటి మరి? డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు. ఓకే. డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు మరి స్టడీస్, షూట్స్? బ్యాలెన్సింగ్ అంటే నేను 10థ్ కంప్లీట్ అయిన వెంటనే ఇది షూట్స్ అవి స్టార్ట్ చేశాను. ఓకే. ఇంటర్ నేను ఓకే కాలేజ్‌లో మాట్లాడుకొని అట్లా ఇర్రెగ్యులర్‌గా కంటిన్యూ చేశాను. ఇన్ ద సేమ్ టైమ్ ఈ షూట్స్ చేస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు డిగ్రీ జాయిన్ అవ్వాను. ఇది కూడా అంతే, ఇంకా కాలేజ్‌లో మాట్లాడాము ఓకే. ఇర్రెగ్యులర్ ఉంటానని. కాలేజ్‌కి వెళ్తూ ఉంటారు గదా! ఎప్పుడో ఒకసారి. అప్పుడు ఎలా చూస్తారు మరి మిమ్మల్ని? ఇంతకుముందు నేను ఇంటర్‌లో ఉన్నప్పుడు వెంకటి వచ్చాకే కదా ఇంత నేమ్ అవును. వచ్చింది. అప్పుడు ఒక ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్ లాగా చూసేవాళ్ళు. ఓకే. ఈ ఇన్‌స్టా రీల్స్ చేసి ఇన్‌స్టాలో ఫేమ్ ఉన్న అమ్మాయి మన కాలేజ్ అన్నట్టు అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని కదా. అప్పుడు నా క్లాస్ దగ్గరకొచ్చి బ్రేక్ టైమ్‌లో అట్లా చూసి వెళ్ళడం చేసేవాళ్ళు అమ్మాయిలు. ఓకే. ఇప్పుడు ఇంకా చూడాలి డిగ్రీలో ఓన్లీ ఎట్లుంటదని. అమ్మాయిలే చూసేవాళ్ళా? విమెన్స్ కాలేజ్ నాది. ఓకే. ఆ! అట్లా. ఓకే. డిగ్రీలో ఇంకా కాలేజ్ స్టార్ట్ చేయలేదు కాబట్టి చూడాలి. చూడాలి వెళ్ళినంక ఎలా ఉంటుందో. ఎట్లుంటదని. ఆ! ఓకే. అసలు ఎందుకు చేయాలి అనిపించింది మీకు? అంటే ఎందుకు ఫీల్డ్‌కి రాడానికి ఫస్ట్ రీల్స్ తోటి స్టార్ట్ చేశారు. ఆ! రీల్స్ చేయడానికి రీజన్ ఏంటసలు? అంటే రీల్స్ తోటి స్టార్ట్ చేయాలి అన్న ఇంటెన్షన్ ఏం లేదు. నాకు ఫస్ట్ నుంచి అంటే నా చైల్డ్‌హుడ్ నుంచి యాక్టింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్. ఓకే. అట్లా ఇట్లాంటి యాక్టివిటీస్ ఏమున్నా గానీ నేను పార్టిసిపేట్ చేస్తాను. ఇంటి దగ్గర గానీ, స్కూల్ దగ్గర గానీ, ఏమన్నా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నా, ఈ టిక్‌టాక్, రీల్స్ ఇవన్నీ నేను జనరల్‌గా చేసేటివే. ఓకే. వీటి నుంచి ఛాన్స్ వచ్చిందని నేను చెప్పను. నేను టైమ్ పాస్‌కి ఇంట్లో చేస్తూ ఉంటే అనుకోకుండా
ఫాలోవర్స్ వచ్చారు అవి. ఓకే. కాకపోతే ఇది కాకుండా నేను ట్రై చేస్తూనే ఉండేదాన్ని. ఆడిషన్స్ అట్లా ఇట్లా అటెంప్ట్ చేసేదాన్ని. ఓకే. సో, అలా తేరి మేరి ప్రొడ్యూసర్‌ని కలవడం అయింది వేరే ఓకే. ఆడిషన్స్ ద్వారా. ఆడిషన్స్ అంటే ఏవి? మూవీనా? లేకపోతే వెబ్ సీరీస్ లైక్ ఎలా? మూవీ ఆడిషన్స్‌కి అటెంప్ట్ చేసేదాన్ని. ఓకే. అట్లా నరేష్ అని మూవీస్‌కి అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తూ ఉండేటోడు. ఓకే. తన వల్లే నాకు చాలా కాంటాక్ట్స్ అనేటివి వచ్చినాయి. ఓకే. ఇట్లా తెరిమేరి కథ ప్రొడ్యూసర్ వల్లి సార్ గారిది కూడా నాకు అట్లా కాంటాక్ట్ వచ్చింది. ఫస్ట్‌లీ నేను ఆయనకి బిగ్ థాంక్స్ చెప్పుకోవాలి. ఇవాళ నేను ఇక్కడి వరకు వచ్చానంటే తను ఆ రోజు ఛాన్స్ ఇవ్వడం వల్లే. ఇప్పుడు ఆడిషన్స్‌కెళ్ళినప్పుడు ఏదో ఒకటి చేస్తాం. డైలాగ్ లేకపోతే ఆ! సంథింగ్ సాంగ్ ఏదో సంథింగ్. సో, అవును. మీరు వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏది చేశారు? ఇప్పుడు మాకొకసారి చేసి చూపించండి. అబ్బా! ఫస్ట్ చేసింది అంటే మర్చిపోయారా? గుర్తుంది. నా ఫస్ట్ ఆడిషన్ నాకు గుర్తుండదా గానీ మరి కదా! చెప్పాలిప్పుడు. హ్మ్. ఇక్కడ చేయడం అంటే కష్టమండి. కెమెరా ఇప్పుడు ఏం లేదు. నార్మల్‌గా చేసేయండి. అంటే నాకంతా ఏం యాక్ట్ చేశానని గుర్తులేదు. ఫస్ట్ ఆడిషన్ ఏదని గుర్తుంది గానీ. ఓకే. హ్మ్. డైలాగ్ గూడా గుర్తులేదా? హుహు. సరే మీకు ఆడిషన్ ఏం చేశారో గుర్తుంది కానీ ఏం చేశారో గుర్తులేదు. హ్మ్. ఓకే. ఇప్పుడు మీకు నచ్చిన డైలాగ్ ఏదైనా చెప్పండి మరి? నాకు నచ్చిన డైలాగా? ఏది లేదా? హుహు. పోనీ సాంగ్? సాంగ్స్ అంటే చాలా ఉంటాయి. సాంగ్స్ చాలా ఉంటాయా? సరే ఇప్పుడు ఆ! ఒక 2 లైన్స్ సాంగ్ మరి. మీ వాయిస్ బావుంది. అందుకే పాడిపిస్తున్నాను నేను. అవునా? అవును. ఓకే. నాకు నచ్చిన సాంగ్ పాడమంటారయితే. మీకు నచ్చిన సాంగ్ అయినా పర్లేదు. మీకు ఫేమ్ తీసుకొచ్చిన సాంగ్ అయినా పర్లేదు. మీకు ఇంకా అంటే ఎక్కువ వినే సాంగ్ అయినా పర్లేదు. ఏ సాంగ్ అయినా మేము వినడానికి రెడీగా ఉన్నాం. ఓకే. ఫైనల్లీ పాడాలి. పాడాలి అంతే. గట్టిగా ఫిక్స్ అయ్యారైతే నాతో చాలా ఫిక్స్ పాడించాలని. అయిపోయాను. వాయిస్ బాగోదండి. పర్లేదు. బావుంటది. పాడండి. హ్మ్. నీ పిలుపు కోసం వెతికింది మౌనం, ఆ వరము కోరి మిగిలుంది ప్రాణం, నా గుండె నడుగు చెబుతుంది నీకే ఈ ఊపిరుంది నీ చెలిమి కొరకే నీ కోసమే వేచిందిలే నువ్వు సేద తీరే ఈ ప్రేమ మజిలి నేను నిజంలాగా నిన్ను ముడేస్తుంటే ఈ నిమిషాన నువ్వు గతంలోని ఆ కలల్లోనే ఉన్నా నేను ప్రతిసారి నా ప్రపంచంలో నిన్ను చూస్తున్నా నువ్వు అదే పనిగా నన్ను వేలేస్తూనే ఉన్నా. చాలా బావుంది. బావుండది అని అన్నారు. మరి ఎవరైనా ఉన్నారా? ఎవరినైనా ముడేసారా? లేదు ఏదైనా గతంలో ఉన్నారా? లేదు లేదు. ఓకే.